జూన్ 21, 2025 ప్రైజ్ ద లార్డ్ అండి. బ్లెస్సింగ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు పేరట వందనాలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే దేవుని కృప వలన, ఆయన కంచె నా పైన ఉండడం వలన నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా అండి? ఎందుకు మనం ప్రార్థన చేసుకోవాలి? ఎందుకు మనం వాక్యం చదువుకోవాలి? ఇలాంటి క్వశ్చన్ మీకేమైనా ఉందా? ఎందుకంటే ఈ భూలోకంలో ఏది మనకి శాశ్వతం కాదు. పరలోకం, నిత్య జీవం అదే శాశ్వతం అండి. మన పాపాలకై ఆయన పరలోకాన్ని, ఆ మహిమను విడిచి ఈ భూలోకానికి దిగి వచ్చి నీ పాపాలకై నా పాపాలకై రక్తం చిందించాడండి. వెళ్ళ పెట్టి మనల్ని కొనుక్కున్నాడండి. మనకి ఒక డబ్బులు పెట్టి ఏదన్నా ఐటమ్ కొంటే ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాం, ఎంత ఇంపార్టెంట్ ఇస్తాం. ఎగ్జాంపుల్ గోల్డే అనుకోండి, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎంత జాగ్రత్తగా బీర్వాలో దాచిపెడతాము. అలాగా దేవుడు వెళ్ళపెట్టి కొన్నాడు. తన రక్తం ద్వారా తను మనల్ని వెళ్ళపెట్టి కొన్నాడండి. ఆ మహిమను విడిచి వచ్చాడండి. నీకోసం, నా కోసమే కదండి. ఈరోజే రక్షణ దినం. దేవుని ప్రార్థన చేసుకో. నువ్వు రక్షింపబడలేకపోతే దేవునికి ప్రార్థన చేసుకో. దేవా, నాకు నువ్వు కావాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం కీర్తనలు 89:21 చూడండి. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడేయుండును. ఆయన హస్తము ఎడతెగక అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. వర్షము కంటిన్యూస్గా పడిపోయింది అనుకోండి, ఏమని చెప్తాము? ఎడతెగక వర్షం పడుతూనే ఉంది ఆగకుండా అని అంటాం కదా. అదే విధంగా దేవుడి హస్తం కూడా మన పైన, ఆయన చెయ్యి కూడా మన పైన ఎడతెగక ఉందంట. నువ్వు అనుకుంటావేమో ఎప్పుడైనా, దేవుడు నన్ను చూడట్లేదులే, ఆయన హస్తం నా పైన లేదులే, అందుకే నేను దీవింపబడట్లేదు, నేను ఆశీర్వదింపబడట్లేదు అని ఇలాంటి క్వశ్చన్స్ నీకున్నాయా? నో, అబ్సల్యూట్లీ రాంగ్. ఆయన హస్తం అంట ఎడతెగక. అంటే నీకే కన్ఫ్యూజన్ ఉండొద్దుగా. ఆయన ఎడతెగక ఆయన చెయ్యి నీ పైన ఉంది. ఆయన చెయ్యి క్రింద నువ్వు ఉన్నావు అంటే ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏం చేస్తున్నా ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి. ఆయన చెయ్యి కింద నువ్వు కాపాడబడుతున్నావు. ఇంకా దేనికి భయం? ఆయన చెయ్యి కింద మనం ఉన్నాం కదా. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు దిగులుగా ఉన్నారు? ఆయన హస్తం, ఆయన చెయ్యి అంట మన పైన ఎడతెగక ఉంది అంట. అంటే ఎప్పుడు ఆయన చెయ్యి మనపైనే ఉంది. దేనికి బాధపడకండి, దేనికి భయపడకండి. ఆయన హస్తంలో మన ముందుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, అయ్యా, నీ చెయ్యి ఎడతెగక మా పైన ఉంది అని మాట్లాడావు తండ్రి. ఎంత సంతోషం నా దేవా. అయ్యా, నీ చెయ్యి ఎన్నడూ మా పై నుండి త్రీసివేసేకయ్యా. నీ హస్తం మా తోడే ఉండును గాక తండ్రి. మీ చేతులు మా పైన ఉండును గాక తండ్రి. అయ్యా, మీరే మమ్మల్ని బలపరిచే మాటలు మాకు ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. బలహీనులుగా ఉన్న మనము మీ వాక్యం తండ్రి మమ్మల్ని బలపరుస్తుంది నా దేవా. అయ్యా ప్రభా, నీ చెయ్యి మా పైన ఉండును గాక నా తండ్రి. ఈరోజు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా, టీవీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. వాళ్ళపై కూడా ప్రభా మీ చెయ్యి, మీ హస్తం ఎల్లకాలం ఉండును గాక నా దేవా. అయ్యా ప్రభా, ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మీ హస్తం తనపై ఉంచండి, వారిపై ఉంచండి. ఈ క్షణమే ప్రభా ఎమర్జెన్సీ వార్డులో నుంచి తండ్రి సంపూర్ణ స్వస్థత వాళ్ళకి దయచేసి తండ్రి. చిన్నారి పిల్లలకైతే ఎలాంటి ఆరోగ్యం ఉందో ప్రభా, మంచి యవ్వనమైన ఆరోగ్యం వాళ్ళకి దయచేయమని బతిమలాడుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రభా, గర్భం లేని వారికి గర్భాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. 9 నెలలు నిండిన తల్లుల కోసం జ్ఞాపకం చేసుకుని తండ్రి, మంచి నార్మల్ డెలివరీ అవ్వలాగా సహాయం చేయండి దేవా. మీరే ప్రభా ప్రతి విషయంలో తోడు నీడవై ఉండి మీ హస్తాన్ని మా వాళ్ళపై ఉంచి ప్రభా సహాయం చేయమని అడుగుతున్నాం. తల్లి తండ్రి లేని వారికి తండ్రి నీవే అండగా, తోడుగా ప్రభా మీరుండమని బతిమలాడుకుంటున్నాను తండ్రి. కొత్తగా వ్యాపారం చేస్తున్న వారికి మీ తెలివిని, మీ ధైర్యాన్ని వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎంతో మంది నా దేవా మిమ్మల్ని నమ్ముకొని వారు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభా మీరు రాకడకై సిద్ధపడి ఉండే కృపను దయచేయమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.